కొన్నిసార్లు ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా, లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల అయినా మన బాడీ అయితే బాగా టయర్డ్ అయిపోతుంది. అండ్ అప్పుడు మనకి విపరీతమైన నీరసం వస్తుంది. అలాంటి ఒక రోజే నిన్న. సో నాకు చాలా నీరసంగా అనిపించింది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఉమెన్కి బేబీస్ పుట్టకముందు, బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ బాడీస్లో స్ట్రెంగ్త్ అయితే సేమ్ అలానే అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ప్రాపర్ డైట్ తీసుకున్నా కూడా చేంజ్ అయితే కంపల్సరీ కనపడుతుంది. నా కేసులో అయితే నాకు తనే పుట్టకముందు పీరియడ్స్ అప్పుడు అంత ఇబ్బందిగా ఉండేదేమీ కాదు, పర్వాలేదు, బేరబుల్గా ఉండేది. ఇప్పుడైతే నేను చాలా డిఫరెన్స్ చూడగలుగుతున్నాను. బిఫోర్ పీరియడ్స్ 2 days ముందు, పీరియడ్స్ అప్పుడు అండ్ పీరియడ్స్ అయిపోయిన ఒక 2 days వరకు చాలా విపరీతమైన బ్యాక్ ఏక్, బాడీ పెయిన్స్ ఇంత నాకు ఎప్పుడూ లేవు. సో ఈ డిఫరెన్స్ అయితే నాకు క్లియర్గా కనిపిస్తుంది. చాలా విపరీతమైన టైర్డ్నెస్ వచ్చేస్తోంది. సో వాట్ ఎవర్, ఏదైతే ఏమి, మనం అన్నీ ఫేస్ చేయాలి, అంతే కదా. సో కొంచెం ఈ నీరసం నుంచి బయటపడడానికి సెజ్వాన్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామని చెప్పి నిన్న స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో వేసింది అది మైదా అనుకోకండి, అది రైస్ ఫ్లోర్ అనమాట. సో కొంచెం క్రిస్పీనెస్ కోసం వేసుకున్నాను. ఇంకా ఈ సెజ్వాన్ ప్రాన్స్ ఫ్రైడ్ రైస్కి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సెజ్వాన్ సాస్ ఉంది నా దగ్గర. సో ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం మనసుకు కూడా అబ్బా మంచిగా తిన్నాము అని అనిపిస్తుంది అని చెప్పి చేశాను. కార్తీక మాసం కదా, ఇదేంటి నాన్ వెజ్ అని అనుకోకండి. నేను కార్తీక మాసం చేయడం లేదు ఈసారి, ఎందుకంటే ప్రాక్టికల్లీ కుదరదు. సో ఇంకా నాన్ వెజ్ తినేస్తాం కదా ఆబ్వియస్లీ. సో ఇదేనండి నేను చెప్పిన హోమ్ మేడ్ సెజ్వాన్ సాస్. ఇది చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఇలా వెంటనే చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒకసారి ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను. అయితే ఈ సెజ్వాన్ సాస్లో షుగర్ అది లేకుండా, వెనిగర్ లేకుండా చేసి పెట్టుకున్నాను అనమాట. బయట మనం కొనుక్కునే సెజ్వాన్ సాస్లో చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేస్తారు. ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, ప్రిజర్వేటివ్స్ అవేం మనం ఆబ్వియస్గా యాడ్ చేయం కాబట్టి సో మనకు నచ్చినట్టుగా తినచ్చు. తనయ్య ఏమో వాళ్ళ అత్తతో చక్కగా ఆడుకుంటున్నాడు. అని కొడతావా గుండు? గుండమ్మ, ఏ గుండమ్మ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.